మన అరిషడ్ వర్గాలే మన శాంతిగా ఉండవలేదు. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు ధ్యానం చేస్తూ శాంతింప చేసుకున్నామో ఇప్పుడు ఏమనుకుంటున్నాం, కోరుతున్నాం, కోరిక వదలలేదు. రాకపోతే ఆడవట్లే, నాకు ప్రాప్తి అయితే నేచర్ ఇస్తుంది, నాకు అవసరం లేదనుకో నేచర్ నాకు ఇవ్వదు. ఈ ఆలోచన వచ్చింది కదా అందరికి. రాకపోతే ఇంకా మనం సరైన సాధన చేయలేనట్టే. మనకు కావలసినవి మనకి ఇస్తుంది కదా, మనకు అక్కర్లేనివి మనం కోరుకున్నా రాలేదంటే అది మనకు జీవితంలో అవసరం లేదు. ఈ డెసిషన్కి ఎప్పుడు వచ్చామో ఎప్పుడు శాంతిగా ఉంది. కామం ఇట్లా పోతుంది మనకి. క్రోధం ప్రపంచ జీవితంలో ఏమంటాం, వాడు శత్రువు, వీడి శత్రువు, వీడి శత్రువు, వీడి శత్రువు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు ఆత్మపరంగా చూస్తాం అందరిని. వాడు ఆత్మే, మన శత్రువు కూడా ఆత్మే కదా, కానీ వాడి మనసు చెడ్డది, అంతే కదా. మరి చూడండి, యుద్ధం ప్రారంభానికి ముందు, రామరావణ యుద్ధం జరిగే ముందు రాముడు లక్ష్మణుణ్ణి రావణుడి దగ్గరికి పంపాడట, యుద్ధ నీతి ఏంటో తెలుసుకోమని. లక్ష్మణుడు ఆశ్చర్యపోయాట, ఇదేంటి తెల్లవారితే యుద్ధం జరగబోతోంది, ఇప్పుడు నన్ను పంపుతున్నావేంటి అని. అప్పుడు లక్ష్మణుడితో రాముడు అంటాడు, రావణుడు నీతి తెలియని వాడు కాదు, జ్ఞానము లేనివాడు కాదు, నేర్చుకోవడానికి వచ్చిన చంపేటంత నీచుడు కాదు, అన్నీ తెలుసు. ఒకే ఒక లోపం. ఏ లోపం ఉంది ఆయనకి? కామం అనేది ఉంది, దాని వల్ల దిగజారాడు, అంతే కదా. అంతే, నిన్నేమి చంపేడు, వెళ్తే దగ్గరికి వచ్చాడు కదా అని నిన్ను శత్రువుగా చూడడం, నీకు కూడా యుద్ధ నీతి నేర్పుతాడు. అంటే అక్కడ రాముడు ఎంత ధైర్యంగా శత్రువు దగ్గరికి తమ్ముడిని పంపాడు చూడండి. అంటే రాముడి మనసు ఎంత మంచిది, చెప్పిన రావణాసురుడు మనసు కూడా మంచిదే. కానీ ఎందుకు పోయాడు? కామం వల్ల నాశనం అయ్యాడు. మరి అది చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కామం వల్ల రావణాసురుడిలా మారిపోతాము, ఇది నేర్చుకోవాలి మనము. మరి క్రోధం, వాడి శత్రువు, వీడి శత్రువు, వీడెదవా వాడేదవా అనుకుంటాం. ఎవ్వరు కాదు, మనమే పెద్దదం, జ్ఞానం లేక, అంతే కదా. ఎవ్వడు ఎదవలు కాదు, ధ్యానం లేక, జ్ఞానం లేక మనమే. ధ్యానము జ్ఞానము రెండు మన జీవితంలో ఉంటే ఎవడి మీద కోపం ఉంటుందండి? సైలెంట్ అయిపోతాం మనం. మన శత్రువుని చూసి కూడా రాముళ్ళ ధైర్యంగా ముందుకెళ్తాం. చంపేస్తాడేమో అని భయంతో వెనక్కిరాం, అవునా? రాముడికి ఏమైనా తమ్ముడిని చంపుతాడని భయం ఉందా? లేదు కదా. రాముడికి దేని మీద కోపం ఉంది? వాడు అన్యాయంగా, కానీ వాడి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఇంకా బతికే ఉంటాడుగా భూమి మీద. కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? కామం పెరిగిన మనుషులు పెరుగుతారు. అందుకని అలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు. అక్కడ ఆయన శిక్షించింది కామం ప్రేరేపించి వినాశం పనులు చేస్తున్నాడు, అహంకారం పెరిగి. మరి మనం అందరి మీద కోపం తెచ్చుకుంటున్నాం. మనం మౌనంగా ఉంటే ఎంత కోపిష్టోడికి కూడా శాంతపడతాడు. మనం ఏమి అనొద్దు, మన యదవని తిట్టాడు అనుకో, ఆడి తిట్టేంత మాత్రాన నేను యదవని అయిపోతానా అని బుద్ధుడిలా ఓర్చుకున్నాం అనుకోండి. బుద్ధుడు ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మేసినా నోరు మూసుకున్నాడు, అవునా? మీకు ఆ బుద్ధుడి కథ తెలుసు కదా, రాఘరావు గారు చెప్పారు మీకు. మరి అప్పుడు ఏమైంది ఆడికి? అప్పుడు జ్ఞానోదయం కలిగింది. కొంచెం మనం ఓర్చుకోగలిగితే వాడొక తిట్టు తిట్టాడని మనం ఒక తిట్టు తిట్టామని వాడొక తిట్టు. బుద్ధుడు చెప్తాడండి, తిట్టుకు తోబుట్టు వెళ్ళినప్పుడు పుట్టించవు.